లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు బైబిల్లో ఉన్న ప్రతి విషయము నిజమని సంవత్సరాలుగా దశాబ్దాలుగా నిరూపించబడుతూనే ఉంది. చరిత్రలో బైబిల్కి క్రైస్తవ్యానికి ఉన్న రుజువులు ప్రపంచంలో ఏ మతంలోనూ లేవు. చరిత్ర ద్వారా పురావస్తు ఆధారాల ద్వారా ఎప్పటికప్పుడు నిరూపించబడుతున్న ఏకైక గ్రంథం బైబిల్. దేవుళ్ల పేరుతో మతాల పేరుతో రకరకాల ఊహలు కల్పిత కథలు చెప్పుకునే అనేక రకాల మధ్య అనేక దేవుళ్ల మధ్య చరిత్రలో సత్యముగా రుజువులతో సహా నిరూపించబడుతున్న గ్రంథమే బైబిల్. వేలాదిగా పురావస్తు ఆధారాలున్నా వందలాదిగా డిస్కవరీస్ చెబుతున్నా సరే కేవలం ఈ వీడియోలో ఈ 2025 సంవత్సరంలోనే అనేకమైన ఆర్కియాలజికల్ డిస్కవరీస్ కనుగొన్నారు. కేవలం ఈ సంవత్సరానికి సంబంధించిన డిస్కవరీస్ మాత్రం ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిది యెరూషలేములో జరిగిన ఒక పురాతన తోటకు సంబంధించిన డిస్కవరీ. ఇది ఒక చర్చి క్రింద త్రవ్వినప్పుడు అక్కడ పురాతనమైన తోట కనిపించింది. ఇది చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే ఈ 2025లో జరిగిన అత్యంత ప్రాముఖ్యమైన డిస్కవరీస్లో ఇది కూడా ఒకటి. యెరూషలేములో ఒక ఫేమస్ చర్చ్ ఉంది, చర్చ్ ఆఫ్ ది సెఫల్చర్ అని చెప్పి. ఈ చర్చి యొక్క అడుగు భాగాన త్రవ్వకాలు జరిగినప్పుడు శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుగుతున్నప్పుడు 2000 సంవత్సరాల నాటి పురాతనమైన ఒక తోట ఒకటి ప్రాముఖ్యమైన ఆధారాలతో సహా కనుగొనబడింది. ఇది పిప్పొడి కానీ ఆలివ్ చెట్లు, ద్రాక్ష తీగల వంటి వృక్ష సంపదకు సంబంధించిన వాటి ఆనవాళ్లు, వాటికి సంబంధించిన ప్రాముఖ్యమైన ఎవిడెన్సెస్ అనేది దొరికాయి. ఇది ఎందుకు ప్రాముఖ్యమైంది అంటే యోహాను సువార్తలో యేసుక్రీస్తును సిలువ వేసిన తర్వాత సమాధి స్థలం గురించినటువంటి వృత్తాంతాన్ని మనం చదువుతాం కదా. యోహాను సువార్త 19వ అధ్యాయం 41వ వాక్యం చూడండి. ఆయనను సిలువ వేసిన స్థలంలో ఒక తోట ఉండెను, ఆ తోటలో ఎవడునూ ఎప్పుడునూ ఉంచబడిన ఒక కొత్త సమాధి ఒకటి ఉండెను అని. ఈ ఆర్కియాలజికల్ సైంటిస్టులు అలాగే ఆ త్రవ్వకాల బృందము కూడా ఈ చర్చి క్రిందన అడుగు భాగాన త్రవ్వుతున్నప్పుడు ఇలాంటి ఎవిడెన్సెస్ అన్ని చాలా దొరికాయి. కరెక్ట్గా 2000 సంవత్సరాల క్రితం నాటి వస్తువులవి. అవన్నీ కూడా యేసుక్రీస్తు వారి సమయానికి కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. అలాగే యోహాను సువార్తలో రాసినటువంటి ప్రకారం అక్కడ సిలువ వేయబడిన స్థలము దగ్గర ఒక తోట ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ దొరికిన ఎవిడెన్స్లు కూడా 100% బైబిల్కి మ్యాచ్ అవుతున్నాయి. ఆ తోట గురించి, ఆ ప్రాంతం గురించి ఎగ్జాక్ట్లీ బైబిల్లో ఏముందో అదే అక్కడ జరుగుతుంది. అలాగే చర్చ్ క్రింద పరిశోధకులు ఒక సర్క్యులర్ మార్బుల్ బేసిస్ని కనుగొన్నారు. ఒక పాలరాయి లాంటి ఒక వృత్తాకార షేప్లో ఒక స్థావరాన్ని కూడా కనుగొన్నారు. దీనిని కాన్స్టైంటైన్ 4వ శతాబ్దపు కాలంలో యేసుక్రీస్తు యొక్క అసలు సమాధికి ఒక స్మారక చిహ్నంగా దాన్ని కట్టించున్నారు అని చెప్పి నమ్ముతున్నారు. 5వ లేదా 6వ శతాబ్దం నాటి ఒక అడిక్యుల్గా, ఒక పుణ్యక్షేత్రంగా ప్రారంభించిన చిత్రీకరణలు అక్కడ కనిపించాయి. ఈ పాలరాయి పునాది అనేది చారిత్రక రికార్డులతో ఖచ్చితంగా సరిపోతుందని కూడా చెబుతున్నారు. అంతేకాదు ఈ త్రవ్వకంలోనే సుమారు 1,00,000 వరకు కూడా కుండల యొక్క శకలాలు, అంటే పగిలిపోయినటువంటి కుండలు, ఇవన్నీ కూడా దొరికాయి. అలాగే దొరికినటువంటి పాలరాయిని జియోలాజికల్ గాను కెమికల్ గాను అనాలిసిస్ చేసి వాటి యొక్క వయసు కానీ వాటి ప్రామాణిక ఖచ్చితత్వాన్ని అధ్యయనం చేయడానికి వారు పరిశీలిస్తున్నారు. సో ఇలా అద్భుతమైనటువంటి డిస్కవరీ అనేది జరిగింది. ఇక రెండవ డిస్కవరీ గలిలయలో జరిగింది. బెత్సయిదా అనేటువంటి ప్రాంతాన్ని ధృవీకరించినటువంటి డిస్కవరీ ఇది. 2025వ సంవత్సరంలోనే అల్ అరాజ్ అనేటువంటి ప్రాంతంలో త్రవ్వకాలు జరిగి పరిశోధనలు జరుగుతున్నప్పుడు ఈ డిస్కవరీలోనే బెత్సయిదా అనేటువంటి ప్రాంతాన్ని, దానికి సంబంధించిన ఎవిడెన్స్లు కనుగొన్నారు. అపోస్తుడైనటువంటి పేతురు, ఆంద్రేయ ఇద్దరి స్వస్థలము కూడా బెత్సయిదానే, బైబిల్ నగరం అనేటువంటి ఖచ్చితమైనటువంటి విషయాన్ని ఇవి బలపరుస్తూ ఉన్నాయి. 2025 సమ్మర్లో దొరికిన డిస్కవరీ ఇది. అంతేకాదు ఆ చర్చు క్రిందన రోమన్ నాటి కాలం నాటి ఒక భవనానికి సంబంధించిన శిథిలాలు కూడా దొరికాయి. ఈ కీలకమైన ఆవిష్కరణ, దాని నమూనాలు కూడా అపోస్తులను సూచించేటువంటి శాసనాలు కలిగినటువంటి ఒక మొజాయిక్ని కూడా కనుగొన్నారు. అందుకే దాని బెత్సయిదా అని అపోస్తుల గురించి ప్రస్తావించినటువంటి మొజాయిక్స్ కూడా అక్కడ దొరికాయి. అపోస్తులను ప్రశంసిస్తూ ఉన్నటువంటి ఒక గ్రీకు శాసనాన్ని కూడా అక్కడ కనుగొన్నారు. అపోస్తులుడైన పేతురు, ఆంద్రేయ వారి ఇంటి మీద నిర్మించినటువంటి అపోస్తుల చర్చ్ అని పిలువబడుతుంది. మేబీ మిడిల్ ఏజ్లో దానికి సమానమైన వర్ణనగా తెలుస్తుంది. అంతేకాదు ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు కాలంలో గణనీయమైన నివాసం కార్యక్రమాలు ఎలా అయితే ఉంటాయో వాటిని నిర్ధారించేటువంటి కుండలు దొరికాయి, నాణాలు దొరికాయి. భవన నిర్మాణాలు ఎలా ఉంటాయో వాటికి సంబంధించిన శిథిలాలు దొరికాయి. అలాగే కొన్ని గోడల యొక్క ఆనవాళ్లు కూడా దొరికాయి. గోడలు కూడా బయటపడ్డాయి. 5వ శతాబ్దపు చర్చి క్రింద గోడలు కూడా బయటపడ్డాయి. ఈ చర్చి నిర్మాణకులు ఎవరైతే ఉన్నారో ఏన్షియంట్ రోమన్ టైంలో వాటిని నిర్మించి ఉండొచ్చు వీటి మీద. తర్వాత 3వ డిస్కవరీ ఏంటి అంటే సమరియా సెబాస్టిస్కి మధ్యలో జరుగుతున్నటువంటి డిస్కవరీ ఇది. దాదాపు ఒక శతాబ్ద కాలం నాటిది. మరలా ఇది స్టార్ట్ అయింది. 100 సంవత్సరాలకు పైగా మొదటిసారిగా పురావస్తు శాస్త్రవేత్తల బృందం మరలా స్టార్ట్ చేసింది. ఎక్కడ దొరికింది ఏంటంటే హెరోడియన్ నగర కేంద్రాన్ని ప్రధాన ద్వారానికి అనుసంధానించేటువంటి
రాతితో నిర్మించిన ఉత్సవ వీధి అనేది బయటపడింది. అంటే ఆ టైంలో ఒక ఉత్సవం జరిగింది. దానికి సంబంధించిన ఆనవాళ్ళన్నీ కూడా బయటపడ్డాయి. ఒక వీధిలో అలంకరించబడిన స్తంభాలతో కూడిన ఒక విశేషాన్ని కనుగొన్నారు. అయితే అవి పక్కన కూలిపోయినట్టు కనబడుతున్నాయి. పురావస్తు శాస్త్రవేత్తలు ఒకప్పుడు ఒక టవర్ గాని లేదా ఒక ఆలయ ప్రవేశం ద్వారా గుర్తుగా ఒక చిహ్నాన్ని కట్టి ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ డిస్కవరీ అంతా హేరోద్ ది గ్రేట్ గురించిన విషయమని తేలింది. హేరోద్ ది గ్రేట్ యొక్క సెబాస్టే యొక్క నిర్మాణ వైభవం గురించి ఈ విషయాలన్నీ కూడా తెలియచేయబడ్డాయి. రోమన్ చక్రవర్తి ఆగస్టిస్ గౌరవార్థము సిరియాకు ఇచ్చిన పేరుగాను సెబాస్టే యొక్క నిర్మాణ వైభవం ఒక ఉత్సవం గురించి కూడా తెలియచేయబడుతుంది. బైబిల్ కాలం నాటి హేరోద్ ది గ్రేట్ యొక్క నిర్మాణాలు అయ్యుండొచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇక 4వ డిస్కవరీ మెగుద్దో అనే ప్రాంతంలో జరిగింది. ఫరో అయినటువంటి ఫరో నెకో సైన్యం యొక్క ఆధారరేఖలు లభించాయి. తెల్ మెగిద్దోలో పురావస్తు శాస్త్రవేత్తలు క్రీస్తు పూర్వం 7వ శతాబ్దానికి చెందినటువంటి ఈజిప్షియన్ కుండలు, గ్రీకు కుండల యొక్క పెద్ద డిస్కవరీనే కనుగొన్నారు. ఇవి కరెక్ట్గా ఫరో నెకో టైంలో ఉన్నటువంటి సైన్యంతోనూ వారు వాడినటువంటి విధానాలుగా ఇవి భావిస్తున్నారు. నెకో టైంకి సంబంధించింది. ఈ డిస్కవరీనే 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయంలోనూ, ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయంలో వివరించినటువంటి ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. క్రీస్తు పూర్వం 609లో ఫరో అయినటువంటి నెకో అనేటువంటి రాజు యోషియాను ఓడించారని చెప్పి ప్రచారానికి సంబంధించిన విషయాలుగాను, దానికి సంబంధించిన వస్తువులుగాను బైబిల్ కథనానికి పురావస్తు ఆధారాలు కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. దానికి సంబంధించిన డిస్కవరీ అది. ఇక 5వది జోర్డాన్లో మహానేమ్కి సంబంధించిన ఒక డిస్కవరీ. ఇజ్రాయేల్ యొక్క రాజభవనం దొరికింది ఇక్కడ. జోర్డాన్లో బైబిల్ నగరమైన మహానైమ్ అనేటువంటి పేరుతో ఒక నగరాన్ని కనుగొన్నారు. 2025లో మంచి అద్భుతమైన పరిశోధనల్లో ఇది కూడా ఒకటి. సాధ్యమైనంత వరకు రాజభవనం యొక్క నిర్మాణం కానీ, వాటి శిథిలాలు కానీ ఇవన్నీ బైబిల్ కథతో ఖచ్చితంగా సరిపోతున్నాయి. దావీదు ఆశ్రయం పొందినటువంటి ప్రాంతంగా ఈ మహానేమ్ అనేటువంటి నగరం, అలాగే ఇజ్రాయేలు రాజు మహానేమ్లో పట్టాభిషేకం చేయబడ్డాడు. ఈ ప్రదేశం గురించే ఆదికాండంలో 2వ సమూయేలు గ్రంథంలో ప్రస్తావించబడింది. దానికి కరెక్ట్గా సరిపోతుంది. అలాంటి ఆవిష్కరణే జరిగింది అని తెలియజేస్తున్నారు. ఇక 6వ డిస్కవరీ ఇజ్రాయేల్లో కానానీయుల ఆరాధించేటువంటి వస్తువులు, అలాగే పురాతనమైన ద్రాక్ష తొట్టెలు కూడా దొరికాయి. తెల్ మెగిద్దో అనేటువంటి ప్రాంతంలో ఇజ్రాయేల్ యాంటిక్విటీ అథారిటీ వాళ్ళు కానానీయులకు చెందినటువంటి ఆచారబద్ధమైన కళాఖండాలను వెలికితీశారు. చిన్న మందిరం ఒకటి దొరికింది. ప్రతిష్ఠించిన పొట్టేలు బొమ్మలు కూడా దొరికాయి. అంతేకాదు ఇప్పటి వరకు ఇజ్రాయేల్లో కనుగొనబడిన పురాతనమైన రాతితో చెక్కబడిన ఒక ద్రాక్ష తొట్టును కూడా కనుగొన్నారు. సో ఇలా కానానీయులకు సంబంధించిన పొట్టేలు బొమ్మలు కానీ, వారి యొక్క అలవాట్లకు సంబంధించిన, వారి జీవన విధానానికి సంబంధించిన మతపరమైన విషయాలు ఇవన్నీ కానానీయులకు చెందినవిగా ప్రస్తావిస్తున్నారు. సో ఇలాంటి డిస్కవరీ అనేది జరిగింది. ఇక 7వది 1వ శతాబ్దపు కాలం నాటి ఇజ్రాయేల్ యొక్క DNA విశ్లేషణ గురించిన డిస్కవరీ ఇది. ఆర్క్ ఆఫ్ ది కావరెంట్ అని చెప్పి నిబంధన మందసం అని చెప్పి ఒకప్పుడు దేవాలయంలో ఉంచబడింది కదా. ఆ దేవాలయానికి సంబంధించిన కుటుంబస్తుల యొక్క సమాధులు కనుగొన్నారు. వారి కుటుంబస్తుల సమాధుల దగ్గర దొరికినటువంటి DNAని విశ్లేషణ చేశారు. ప్రాచీన కాలం నాటి ఇజ్రాయేలులకు, ఆధునిక కాలం నాటి యూదులకు మధ్య సంబంధాలను తెలియచేయడానికి కూడా ఇది వాడుతున్నారు. ఈ జన్యు విశ్లేషణలు ఇటీవల రిలీజ్ చేశారు. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దపు కాలం నాటి ఇజ్రాయేలుకు చెందిన అవశేషాల్లో కూడా ప్రధానంగా DNAను గుర్తించారు. ఇది నేడు ఉన్న ఆధునికాలపు యూదులు ఈ పూర్వీకులతో సంబంధం కలిగి ఉన్నారని, ఈ ఆధునికమైన యూదులు అనేకమైన మిశ్రమల సమూహం అని చెప్పి, చారిత్రక పరంగాను, వలసలు రావడంగాను, సాంస్కృతిక మార్పుల కారణంగాను ఇలా జన్యు వైవిధ్యం ఏర్పడింది అని చెప్పి చెబుతున్నారు. అలాంటి DNA గురించినటువంటి విశ్లేషణ కూడా జరిగింది అని చెప్పి బయటకు వచ్చింది. అయితే దీని గురించి ఇంకా డీటెయిల్గా ఒక వీడియో చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇక 8వ డిస్కవరీ సిజేరియాలో దొరికినటువంటి ఒక దేవుడికి సంబంధించిన ఆచారం గురించి. జూన్ 2025లో ఈ సిజేరియా మారిటోమా అనేటువంటి ప్రాంతంలో పురాతనమైన గోడల బయట 1700 సంవత్సరాలకు సంబంధించిన పురాతనమైన పాలరాయి ఒకటి దొరికింది. సార్కోఫాగస్ అనేటువంటి పాలరాయి దొరికింది. ఇది ఒక సమాధికి సంబంధించిన పాలరాయి. దీని మీద డయోనోస్ అనేటువంటి దేవుడి గురించి, అలాగే హెర్క్యూలస్ అనేటువంటి ఒక పౌరాణిక సంబంధమైనటువంటి ఒక హీరో గురించి, వారిద్దరి మధ్య ఒక పోటీని వర్ణించేటువంటి ఒక విషయం అక్కడ చెక్కబడి ఉంది. ఈ ఆవిష్కరణ ప్రాముఖ్యమైంది ఎందుకంటే సమాధి శవపేటిక మీద కనిపించేటువంటి పౌరాణిక దృశ్యం ఇది. ఇది కేవలం జిఫోరీ, సిరియన్, అంతియోకాలో జరిగినటువంటి మొజాయిక్లతో కూడా ఇది మ్యాచ్ అవుతుంది. రోమన్ కాలం నాటి జనాభా గురించి, సాంస్కృతిక మతపరమైన వైవిధ్యాలను గురించి కూడా తెలియజేస్తుంది. ఇక 9వ డిస్కవరీ ఈ జూడియన్ ఎడారిలో హెలెనిస్టిక్ పిరమిడ్ అనేది దొరికింది. దాదాపు 2200 సంవత్సరాల పురాతనమైంది ఇది. నహల్ జోహార్ సమీపంలో ఈ జుడియన్ ఎడారి, అంటే యోదయ ఎడారి అంటాం, ఈ ప్రాంతంలోనే
పురావస్తు శాస్త్రవేత్తలు 2200 సంవత్సరాల పిరమిడ్కి సంబంధించిన ఒక నిర్మాణాన్ని కనుగొన్నారు. ఈ పిరమిడ్ అనేది ఒక సమాధికి సంబంధించిన పిరమిడ్ ఇది వస్తువులను కలిగి ఉన్నటువంటి విషయము. ఈ పిరమిడ్ కిందనే ఈ పరిశోధకులు మధ్యధారా సముద్రానికి ఉప్పు కానీ ఇతర వస్తువులు కానీ రవాణా చేసేటువంటి వ్యాపారులకు వే స్టేషన్లా కనిపించేదాన్ని కూడా కనుగొన్నారు. అంతేకాదు అక్కడే అనేకమైన కళాఖండాలు కనుగొన్నారు. అనేకమైనటువంటి ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయి. అంటే గ్రీకు పాపిరి కానీ నాణాలు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి, చెక్క పనిముట్లు ఉన్నాయి, తోలు వస్తువులు దొరికాయి, అలాగే నాణాలు కూడా అనేకమైనవి దొరికాయి. సో ఈ పురావస్తు ఆవిష్కరణ యోదయాలో హెలెనిస్టిక్ కాలం నాటి వాణిజ్యమైన నెట్వర్క్లకు, వాణిజ్యమైన మార్గాలను కూడా ఎక్స్పోజ్ చేసేటువంటి డిస్కవరీ ఇది. ఇక 10వ డిస్కవరీ ఏంటంటే అద్భుతమైనటువంటి ఒక రివైవలే నడుస్తుంది. ఎందుకంటే పురావస్తు వారి యొక్క పరిశోధనలకు సంబంధించి ఏఐ కూడా ఎంటర్ అయింది. ఏఐ విశ్లేషణ కూడా ఈ డెడ్ సీ స్క్రోల్స్ను కూడా రీడేటింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 2025లోనే ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక చాప్టర్ స్టార్ట్ అవుతుంది. రేడియో కార్బన్ డేటింగ్ అనేసి మనం తెలుసు. పురావస్తు ఈ వస్తువులన్నీ కూడా కార్బన్ డేటింగ్ చేస్తారు. ఈ రేడియో కార్బన్ డేటింగ్తో కలిపి డెడ్ సీ స్క్రోల్స్ దొరికాయి కదా, ఈ డెడ్ సీ మాన్యుస్క్రిప్ట్లు చేతి వ్రాతలు ఎలాగైతే ఉన్నాయో వాటి శైలి ఏంటి, వాటి యొక్క అనాలిసిస్ ఏంటి అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఈ చేతి వ్రాత యొక్క లక్షణాలు అలాగే కార్బన్ 14 యొక్క విశ్లేషణలన్నీ కూడా ఈ మాన్యుస్క్రిప్ట్ యొక్క తేదీలు కానీ వాటికి సంబంధించిన డిస్కవరీస్ అన్ని కనుగొనడానికి ఎనాక్ అనేటువంటి ఏఐ ప్రోగ్రామ్ను పరిశోధకులు రూపొందించారు. దాని పేరు ఎనాక్. ఇది ఏఐ టెక్నాలజీకి సంబంధించిన కార్బన్ డేటింగ్ చేస్తుంది. సో ఇలా ముందుగా డెడ్ సీ స్క్రోల్స్ మీద వారు ప్రయోగం చేసినప్పుడు అనుకున్న దానికంటే కూడా ముందుగానే అవి కూర్చబడ్డాయని చెప్పి పరిశోధకులు వెల్లడించారు. ముఖ్యంగా దీంట్లో దానియేలు గ్రంథాన్ని మొదటగా వాడారు. బైబిల్ యొక్క టెక్స్ట్ గురించి కానీ వాటి యొక్క ప్రాముఖ్యత గురించి అలాగే కాలక్రమాన్ని గురించి కూడా అర్థం చేసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ టెక్నాలజీ అడ్వాన్స్డ్గా ఏఐ యొక్క అసిస్టెన్స్ అనేది పురాతనమైన పత్రాల మీద మనకు అవగాహనను ఎంతగానో ఉపయోగపడుతుంది, మెరుగుపరుస్తుంది అని ఒక యానోక్ అనేటువంటి ప్రోగ్రామ్ని పరిశీలించి వారు రూపొందించారు. ఇక 11వ డిస్కవరీ ఏంటి అంటే టెంపుల్ మౌంట్కి సంబంధించింది. మ్యాజున్స్ మార్కాన్ టెంపుల్ మౌంట్ స్టోన్ అని చెప్పి ఒక డిస్కవరీ గురించి 2025లోనే యెరూషలేంలో జరిగినటువంటి ఓఫెల్ అనేటువంటి దాని దగ్గర జరిగిన త్రవ్వకాల్లో హిబ్రీ యూనివర్సిటీ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీ అలాగే ఆమ్స్ట్రాంగ్ యూనివర్సిటీ ఆఫ్ బైబిల్ ఆర్కియాలజీ ఇద్దరు కూడా సంయుక్తంగా నిర్వహించబడినటువంటి ప్రోగ్రామ్ ఇది. ఈ త్రవ్వకంలోనే ఒక బెల్డర్ గుర్తును కలిగి ఉన్నటువంటి యాన్షియంట్ రోమన్ కాలం నాటి అజ్లర్ అనేటువంటి ఒక రాయి బయటపడింది. 1వ శతాబ్దపు యెరూషలేంలో ప్రధాన భవనాలు నిర్మించడానికి వాడినటువంటి రాతి కార్మికుల యొక్క గుర్తింపులు, వాటి ఆధారాలు కూడా ఇది తెలియచేసింది. మేబీ టెంపుల్ మౌంట్ కూడా అలాగే నిర్మించి ఉండొచ్చు అని అంచనా. యెరూషలేంలో జరిగిన కన్స్ట్రక్షన్స్ కానీ 1వ శతాబ్దంలో జరిగినటువంటి నిర్మాణాలు కానీ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో తెలియచేయడానికి అలాంటి మార్క్స్, అలాంటి స్టోన్స్ దొరకడం జరిగింది. ఇవే కాకుండా 2025లోనే అనేకమైన త్రవ్వకాల్లో బైజాంటైన్ నాటి కాలం నాటి చర్చి యొక్క మొజాయిక్లు దొరికాయి. చర్చికి సంబంధించిన విషయాలు అలాగే నిర్మాణ అవశేషాలు కూడా దొరికాయి. ఇవంతా హోలీల్యాండ్ చుట్టూ కూడా దొరుకుతూనే ఉన్నాయి. అలాగే 4 నుండి 7వ శతాబ్ద కాలంలో యాత్రాస్థలాలు ఎలాగున్నాయో, క్రైస్తవ ఆరాధనా కేంద్రాలు విస్తృతంగా ఎలా ఉన్నాయో కూడా అవన్నీ తెలియజేశాయి. కాన్స్టంటైన్ క్రైస్తవ మతాన్ని చట్టబద్ధం చేసిన తర్వాత క్రైస్తవులు ఎలాంటి భవనాలను, ఎలాంటి విషయాలను వాడారు, ఎలాంటివి ఉపయోగించారనే విషయాలను తెలియపరిచేవి కూడా చాలా ఉన్నాయి. సో ఇలాంటి డిస్కవరీస్ అనేవి 2025లోనే దొరికినవి. ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. ఇవన్నీ కూడా తక్కువ సమయంలో మీకు అందించాలనే ప్రయత్నం చేస్తున్నాను. అయితే 2025లోనే ఇన్ని డిస్కవరీసు, ఇన్ని బైబిల్కు సంబంధించిన రుజువులు, బైబిల్ నిజమని దానికి సంబంధించినవి ప్రతి చోట కూడా బయలుపడుతూనే ఉన్నాయి అని మనకు కళ్ళారా కనబడుతూనే ఉన్నాయి. చరిత్రలో పురావస్తు ఆధారాలతో ప్రతిసారి నిరూపించబడుతున్న ఏకైక గ్రంథం బైబిల్ మాత్రమే. ఒకరికి ఒకరికి సంబంధం లేనివి, ఊహించుకున్నవి, కల్పించుకున్నవి, పెట్టకథలు చెప్పుకునేటువంటి సమాజంలో నిరూపించబడుతున్న వాక్యాన్ని, నిరూపించబడుతున్న బైబిల్ని, కాలమానాన్ని అన్నిటినీ కూడా గమనిస్తూ ఉన్నా సరే మనం ఇంకా త్రోసివేస్తున్నాం, మనం ఇంకా బైబిల్కు దూరంగా ఉంటున్నాం, మనం ఇంకా అంధత్వాన్ని ప్రదర్శిస్తున్నాం, మనం ఇంకా మూఢనమ్మకాల వ్యవస్థలోనే సామాజికంగానూ ఆత్మీయంగానూ కూడా గుడ్డితనం వచ్చి బందీలమైపోతున్నామేమో ఆలోచించండి. ఇలాంటి ప్రతి డిస్కవరీ కూడా నీకు నిరూపించడానికి బైబిల్ నిజమని చెప్పడానికి ప్రతిదీ కూడా డిస్కవరీ జరుగుతూనే ఉంటుంది. పురావస్తు ఆధారాలు దొరుకుతూనే ఉంటున్నాయి. సో ఇది ఈ వీడియోలోని అంశం. ఈ విషయం నచ్చితే లైక్ చేయండి. ఇలాగ ఇంకేదైనా సందేహాలు కానీ, ప్రార్థన అవసరతలు కానీ ఏదైనా ఉంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాను, వాట్సాప్ చేయండి. అలాగే మా వ్యయ ప్రయాసాలకు, మా పరిచర్యలకు సహాయం చేయాలి. మీ కానుకలు పంపించాలంటే మీ విలువైన కానుకలు పంపించండి. స్క్రీన్ మీద డీటెయిల్స్ ఇస్తున్నాను. సో ఇది 2025లో కనుగొన్నటువంటి పురావస్తు ఆధారాలతో, సాక్ష్యాలతో నిరూపించబడుతున్నటువంటి విషయాలన్నీ కూడా
ఇక మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.